అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. చూశారు కదండి, చింతకాయలు తెచ్చానండి బజార్లో. చింతకాయలు ఇవండి 2 కేజీలు కాయలు. వీటిని ఇప్పుడు శుభ్రంగా బాగు చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టి నేను దంచేటప్పుడు ఎంత ఉప్పు వేయాలో మీకు చూపిస్తానండి. నేను ఈ పూట పని ఉండి బజార్ వెళ్ళి తెచ్చుకున్నానండి చింతకాయలు. మా పిల్లలకి చింతకాయ పచ్చడి అంటే ఇష్టం, అందుకని తీసుకొచ్చాను. చూశారు కదండి, వీటిని అన్నీ బాగు చేసి శుభ్రంగా కడగాలండి. ఇవ్వండి చింతకాయలు శుభ్రంగా ఇందాక చూపించా కదండి నేను బజార్ నుంచి తీసుకొచ్చడం. ఇవ్వండి కడిగి ఇలా ఆరబెట్టి శుభ్రంగా వీటిని ఈ విధంగా చేశానండి. ఇప్పుడు దంచాలి వీటిని. చూశారు కదండి, కాస్త పండుగుజ్జు వేసుకుందాం. అలాగే పసుపు, సాల్ట్ అండి, గల్లుప్పు వేయాలండి. అయితే లేదు ప్రస్తుతం. నేను మెత్తనుప్పే 1 గ్లాసు పోస్తానండి. ఇవి 2 కిలోల కాయలు కదండి, 2 కిలోలకి గ్లాసు పోస్తాను. సరిపోకపోతే అప్పుడు చూసుకుందాం. ఎందుకంటేనండి ఈవేళ శనివారం అయింది, ఉప్పు కొనకూడదు. అలాగేనండి నేను రేపు బయటికి వెళ్ళే పని ఉంది, మళ్ళీ కాయలు పాడైపోతాయి కదండి. కేజీ 100 రూపాయలు తీసుకున్నారండి చింతకాయలు. చూసారా ఎంత బాగున్నాయో, నాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అసలు చూడండి ఎంత బాగున్నాయి చింతకాయలు. ఇదివరకండి మా అమ్మమ్మ వాళ్ళ దొడ్డో ఉండేవి. అయితే వాళ్ళు ఇప్పుడు మా మేనమామ వాళ్ళు 4వ మేనమామ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడల్లా నాకు పంపించారండి. వాళ్ళు చింతకాయ తొక్కు ఎప్పుడు కావాలన్నా ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు ఆ ఊరు నుంచి బందరు వచ్చేసారు. అందు గురించి వాళ్ళు తెచ్చుకోవట్లా, కాయలు చెట్టుకే వదిలేస్తున్నారు. కానీ చాలా నెంబర్ 1 కాయలండి. అసలు ఇలా చింతకాయ పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఏడాదికి ఏడాది ఉంటుంది. అలాగే పాత పడిన కొద్దీ బాలింత్రాలకి పచ్చానికి అన్నింటికీ పనిచేస్తుందండి చింతకాయ పచ్చడి. ప్రస్తుతం అయితే నేను రోట్లో చిన్న రోలు ఉందండి, 4 కాయలు వేసి నేను దంచుకుని 3 రోజులు అయిన తర్వాత అండి తిరగతొక్కి ఆ గింజలు తీయాలండి. నేను మళ్ళీ అవన్నీ మీకు చూపిస్తూ ఉంటా. ప్రస్తుతం అయితే ఇదేనండి. మీరు మాత్రం గల్లుప్పు వేసుకోండి. నేను మాత్రం ఇవాళకి పాడైపోతాయని నేను మెత్తనుప్పే వేస్తున్నా. నిండా పోసాను, ఇంకొక 1/2 గ్లాసు పోస్తాను. అలాగే రోలు చూసారా, చిన్న రోలు. అలాగే ఆ డబ్బాలో పెడతాను. తర్వాత అన్నీ తిరగతొక్కి గింజలు తీసిన తర్వాత జాడీలో, చిన్న జాడీలో పెట్టుకుంటాను. చూడండి ఈ విధంగా చేస్తున్నాను. ఫస్ట్ అండి మనం ఏ పని చేసినా చిటికెడు పసుపు వేయాలండి, శుభప్రదం కదండి. అదిగోండి కాసిన కాయలు. నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేను ఇలా చేసుకోవాల్సి వస్తుంది. అలాగే కొంచెం ఉప్పు. చూడండి ఇలా మెల్లగా దూమెరుగ్గా దంచుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ గట్టిగా దంచకండి, చితికిపోతాయి. అలాగే ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. ఏమాత్రం పొరపాటున తడి ఉందనుకోండి, ఇంతే సంగతులు, మనం ఎంత కష్టపడ్డా వేస్ట్ అయిపోతుంది. చూడండి నేను అంతా దంచిన తర్వాత మళ్ళీ నేను మీకు వీడియో తీసి ఈ విధంగా దంచి నేను ఈ బకెట్లో పెట్టానండి. ఇదిగోండి, ఇది మళ్ళీ 3వ రోజు తిరగతొక్కాలి. తొక్కి ఆ పీచులు గింజలు అన్నీ తీసేయాలి. దూమెరుగ్గా తొక్కుకోండి. గట్టిగా తొక్కితే గింజలు నల్లబడిపోతాయి, నలిగిపోతాయి. నల్లబడ్డం కాదు, నలిగిపోతాయి. మళ్ళీ దాన్ని గింజలన్నీ తీసిన తర్వాత రుబ్బి ఒక జాడీలో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పచ్చడి. చూశారు కదండి, ఇప్పుడే అయ్యింది దంచడం. ఇదంతా కడుక్కోవాలి ఇంకా. చూశారు కదండి, ఇదిగోండి మొన్న తొక్కా కదండి 3 రోజులు అయింది. ఇప్పటికి 3 రోజుల కిందట తొక్కాను. మళ్ళీ దీన్ని రోట్లో వేసి దూమెరుగ్గా తొక్కుకునండి ఈ పళ్ళెంలో వేసుకుని గింజలు తీసుకోవాలండి. చూశారు కదా, ఎందుకంటేనండి ఇదివరకు పీట మీద తీసేవాళ్ళు, ఆ ఉట్టిలు అవన్నీ తీసేయాలి. నేను దంచిన తర్వాత ఏ విధంగా తీస్తున్నానో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా ఊరికే మెల్లగా దంచుకోండి, గింజలు నలిగిపో. ఇలా దంచండి. గింజ చూసారా పైకి వచ్చేస్తుంది. నల్లగా గింజలు పైకి వచ్చినాయి. మెల్లగా ఇలా దంచుకుని ఆ పళ్ళెంలో వేసి బీచులు గింజలు అన్నీ తీసి రుబ్బుకొని మెత్తగా పెడదాం. ఇదిగోండి గింజలు తీసిన తర్వాత ఈ మాదిరిగా రుబ్బుతున్నా.
ఆటే మెత్తగా అక్కర్లేదండి. ఎందుకంటే మళ్ళా మనం మిక్సీ వేసుకుంటాం కదండి పచ్చడికి. చూసారా ఎంత ఇదిగా ఉందో, బాగా ఓటు ఉందండి ఇందులో. 2 తిప్పులు తిప్పేసి తీస్తా. ఇదిగోండి ఈ కొంచెం అయింది 2 కిలోలకి. అలాగేనండి ఈ గింజలు ఇవి తీసానండి. ఈ ఉట్లు గింజలు కడిగండి మనం రేపు పులుసు పెట్టుకోవచ్చు. అలాగే ఊరిమిరపకాయలు ఊరబోసుకోవచ్చు. చూశారు కదండి. అప్పుడు వాళ్ళు కొంచెం అలా అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే తెలియని వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని ఎలా చేయాలో మీరు నేర్పిస్తూ ఉండండి. చూశారు కదండి. ఇప్పుడు ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, లేదా కారం మెంతిపిండి కలిపి చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి పచ్చడి. చూశారు కదండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ ధన్యవాదాలు.